అరే ఎలా ఉండేవాళ్ళం, జాలీ లైఫ్. ఎలా అయిపోయాం రా. అవునరా. అరే ఆ సీతకొక చిలుకని చూస్తే నీకేమనిపిస్తుందిరా? అరే అమ్ములు వలన మనం కోల్పోయిన స్వేచ్ఛ గుర్తుకొస్తుందిరా. అరే అమ్ములు సెలబ్రేట్ అయిపోయిందిరా. అవునరా, అమ్ములు మనల్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తుందిరా. పీపి పీపి తెప్పిస్తుందిరా. చెల్లెలు కాబట్టి ఊరుకున్నా, లేదంటే నా బాధ్యతగా డైపర్లు వేసుకునే ఏజ్లోనే భారీ భారీగా డైలాగులు కొడుతుందిరా. రే మన చెల్లి కాబట్టి ఊరుకున్నా, లేదంటేనా తను చపాతీలు చేసినందుకు ఇంట్లో మనం ఏ పని చెయ్యమని చెత్తగాలమని చివాట్లు పెట్టించింది. అవునరా బాబు, అమ్మ తిట్ల పురాణం నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంది. గడుచుడు లాలలా అని గనకొకిలా పాటలు పాడుతుంది. అవునరా, చెల్లి పాడిన తర్వాత నాన్న నన్ను పాడమని బలవంతం చేసి పాడిన తర్వాత దండం పెట్టి నాన్న దూరంగా వెళ్ళిపోయేటట్టు చేసిందిరా. అవునరా, చివరాఖరికి నీకు గాడిదారు పని గొప్ప బిరుదొచ్చేలా చేసిందిరా. అరే వెల్కమ్ స్టాచ్యూ దగ్గర వద్దు బాలేదు అని ఏడ్చినప్పుడు భలే హ్యాపీగా అనిపించిందిరా. కానీ ఏం లాభం, బొమ్మకి హ్యాపీ బర్త్డే చేసి మన హ్యాపీనెస్ అంతా ఆవిరి చేసిందిరా. అరే అమ్ములు చేసిన ఇంకో ఘోరాన్ని గుర్తు చేస్తున్నారా? చెప్పురా, నేను చెప్పొద్దన్నా నువ్వు ఊరుకోగా బబుల్ గమ్ లాగా వల్లవుగా, చెప్పురా. మరేం లేదురా, ఆవు ఏమన్నది అమ్ములు అంటే ఏమన్నదో ఇక్కడ చూడు. ఆవు నిన్నేమని పిలిచింది? ఆవు అమ్ములు అని పిలిచిందట. అందుకే కదా మనల్ని కూడా మన పేర్లు పెట్టి ఆవులు పిలిచేంత వరకు ఇంటికి రావద్దని ఒక రోజంతా నాన్న మనల్ని ఆవు ముందు కూర్చోబెట్టాడు రా. అదేలా మర్చిపోతాను? ఆవు కూడా మన మీద కక్ష కట్టిందా? అమ్ముల్ని అమ్ములు అంటదట గాని మనల్ని ఎందుకో పేరు పెట్టి పిలవదు కదరా. అరే ఆవు అమ్ములు అని పిలవడం నువ్వు విన్నావారా? లేదురా, అది అమ్ములు చెప్పింది కదా, అది యూట్యూబ్లో వచ్చింది కదరా. చెల్లని ఊరుకున్నా, లేకపోతేనా ఆపరా బాబు, వీడియో స్టార్టింగ్ నుండి డైలాగ్ వినలేక చస్తున్నా. చెల్లిని మనమేం చేయలేం రా. వానకి గొడుగు పట్టాలరా, తుఫాన్కి కాదు. అమ్ములు మనకి తుఫాన్ రా. లేకపోతే ఏం చేస్తాం రా? అరే మనకు మళ్ళీ మూడిందిరా. మళ్ళీ ఏమైందిరా? అటు చూడురా. బాబు మహానటి కలుపు తీస్తుందిరా బాబు. ఇటు చూడరా. అమ్మ వస్తుందిరా బాబు. పదరా మనం తీద్దాం కలుపు, లేదంటే మనం ఇంట్లో ఏ పని చేయమని కరివేపాకు తీసివేసినట్ల తీసివేస్తారా. కర్మరా బాబు. మన చెల్లి మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది.